రైతు సోదరులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చీనీలో నెమటోడ్ ఎఫెక్ట్ అండి. నెమటోడ్ చీనీ చెట్లలో ఎలా సంక్రమిస్తుంది, అలాగే నెమటోడ్లు రాకుండా మనము ఎటువంటి తగు జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే వచ్చిన తర్వాత మనం ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి, అలాగే చీనీలో వచ్చే ఈ నెమటోడ్లు మనకు ఎలా సంక్రమిస్తాయి, అలాగే ప్రతి ఒక్క విషయము చెప్తానండి. మనం నెమటోడ్లు ఎలా ఉన్నాయి గుర్తించవచ్చు అనేది ప్రతి ఒక్క విషయము చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడాలి. వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు ప్రతి ఒక్క విషయము అర్థమవుతుందండి. అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. దయచేసి రైతులందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ నెమటోడ్స్ అనేటివి చీనీ చెట్లలో ప్రధాన సమస్య అయిందండి. ఒక 5 నుంచి 6 సంవత్సరాల నుంచి వీటి బెడద మనకి ఎక్కువగా ఉంటుంది. సరైన దీనికి యాజమాన్య పద్ధతులు తెలుసుకోక రైతులు చెట్లను పీకేస్తుంటారండి. కావున మన నెమటోడు మనకు ఎలా సోకింది, అసలు మన తోటలో ఉందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి, ప్రతి ఒక్క విషయము చెప్తానండి. అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ముఖ్యంగా ఇది చీనీలో నెమటోడ్లు అనేటివి మనకు వేర్లలో గమనిస్తాము. ముఖ్యంగా మనకు ఈ సోకిన చెట్లు ఎలా ఉంటాయంటే ఎండిపోయినట్లుగా కనపడుతుందండి. అంటే ఈ పురుగులు అనేటివి బెరడును గాయపరిచి, అంటే మనకు వేరు పైన ఉండే బెరడును గాయపరిచి వేర్ల నుంచి వచ్చే పోషకాలను పీల్చివేస్తాయి. అంటే మనం ఎటువంటి ఎరువులు వేసినా ఆ పోషకాలను కూడా పీల్చేస్తాయండి ఈ పురుగులు. ఈ పీల్చేయడం వల్ల మనకు మొక్కకు సరిగ్గా ఫుడ్ అందక, మనం వేసిన ఎరువులు దానికి అందక మొక్క వాడు పట్టినట్లు కనపడుతుంది అండి. అలాగే మనకు నులి పురుగులు అంటే నెమటోడ్లు ఆశించిన చెట్లపై, వేర్లపై బుడబులుగా కనపడతాయి. అంటే మనకు ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఇవి చెట్టు తొగి చూస్తే మనకు వేర్లు బుడబులుగా కనిపిస్తాయండి. అప్పుడు మన తోటలోకి నెమటోడ్లు వచ్చినాయని మనం అంచనా వేయాలి. ఈ నెమటోడ్లు అనేటివి విష పదార్థాలను అవి వేర్లేకి వదులుతాయండి. ఇలా వదలడం వల్ల ఇవి న్యూట్రియన్స్ లోపం వచ్చేసి మనకు ఆకులు పసుపు కలర్లోకి సింకిపోతూ ఉంటాయండి. ఇలా కనపడుతూ ఉంటాయి. కావున దీనివల్ల మనకు మొక్క కూడా మనకు పెరుగుదల ఆగిపోయి, అలాగే నిదానంగా చనిపోతూ వస్తుందండి మొక్క. దీనికి మనం ఏమేమి చేయాలి, ఎటువంటి పద్ధతులు పాటించాలి, ప్రతి ఒక్క విషయం చెప్తాను వినండి. ముఖ్యంగా మనకు నెమటోడ్లు అనేటివి ఇవి తోటలో అక్కడక్కడ చనిపోతాయండి, లైన్గా చనిపోవు మొక్కలు. అందుకే వీటిని మనము తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, ముఖ్యంగా మనము అంట్లు తెచ్చుకునేటప్పుడు చీనీ అంట్లు వాళ్ళు దానికి నెమటోడ్లు ఉన్నాయా లేదా అనేది మనం అడిగి తెలుసుకోవాలి. దాని ద్వారా ఒకవేళ మనకు నెమటోడ్ ఉన్నట్లయితే అటువంటి అంట్లు మనం ఎంచుకోకూడదు. ఒకవేళ లేకుండా దానిలో ఉన్నట్టుంటే మనం అటువంటి అంట్లను తీసుకొని వచ్చి నాటుకోవచ్చు. అలాగే మనకు చెట్టుకు ఎరువులు వేసేటప్పుడు 50 గ్రాములు కార్బోఫ్యూరాన్ గుళికలు, అంటే 3G గ్రాన్యూల్స్ అంటారండి. కార్బోఫ్యూరాన్ గుళికలు మనము చెట్లు పాదలో కప్పి, అంటే డబల్ రింగ్ సిస్టమ్, మొదలుతా నుంచి ఒక అడుగు గ్యాప్ ఇచ్చి ఒక రింగ్ తీయాలి. అలాగే కొమ్మల కింద ఒక రింగ్ తీసి మనకు ఆ కార్బోఫ్యూరాన్ గుళికలు 50 గ్రాములు చెట్టుకి 3G గ్రాన్యూల్స్ అంటారు కలిపి మట్టితో కప్పి నీరు అందించాల. ఇలా అందిస్తే మనకు పూర్తిగా నివారించవచ్చండి. దీన్ని మన స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నట్లయితే. ఒకవేళ మనకు ఎక్కువగా ఉన్నాయి నెమటోడ్లు అనేటివి, వేరుబుడుపులు ఎక్కువగా ఉన్నట్లయితే మనకు వేలం ప్రైమ్ వస్తుందండి. వేలం ప్రైమ్ని కూడా మనము 200 లీటర్లు కలిపి మనం ఎన్ని మొక్కలకు ఉన్నాయో అన్ని మొక్కలు సరిపోయేటట్టుగా వాటర్ తీసుకొని దాంట్లో మనము వేలం ప్రైమ్ను కలిపి మొక్క పాదుల్లో మనకు డబల్ రింగ్ సిస్టమ్ ద్వారా మనకు చుట్టూ పాదులు 2, అంటే మొదలుతా నుండి ఒక అడుగు విడిచిపెట్టి ఒక రింగు, అలాగే కొమ్మల కింద ఒక రింగు, డబల్ రింగ్స్ చెట్టుకి 2 రింగులకు మాదిరి తీసి ఆ వేలం ప్రైమ్ మందులు కలుపుకున్న నీళ్ళను మనము పోసి మనం మట్టిని కప్పివేయాలి. ఇలా కప్పివేయడం వల్ల మనకు మొక్క అనేది నెమటోడ్ ఎఫెక్ట్లు ఉన్నా కూడా ఆ నులి పురుగులు అనేటివి మనకు చనిపోయి మనకు మొక్క ఆరోగ్యకరంగా రావడానికి ఆస్కారంగా ఉంటుంది. అలాగే మనకు ఈ నెమటోడ్లు అనేటివి ఎలా వస్తాయి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తోటలే కంటే ముఖ్యంగా మనము ఈ చిన్న చెట్లు చీనీ చెట్లలో ఎప్పుడైనా కానీ టమోటా కానీ, వంకాయ కానీ, పొగాకు,
ఇటువంటి పంటలు మనం అస్సలు వేయకూడదండి. ఈ టమాటా, వంకాయ, పొగాకు, ఇలాంటివన్నీ వేస్తే మనకు ఏమవుతుందంటే బెండ, ఇవి నులి పురుగులు మనకు వస్తాయండి దీంట్లో. కావున తద్వారా మనకు ఆ పంట నుంచి మనకు చెట్లలో రావడానికి ఆస్కారంగా ఉంటుంది. అందుకే మనము ఈ చీనీ చెట్లలో అంతర పంటగా మనకు వేరుశెనగ అలాంటివి వేసుకోవచ్చు, కానీ టమాటా, వంకాయ, పొగాకు వంటివి మనం వేసుకోకూడదు. అలాగే మనకు నిమటోడ ఉధృతి కనపడినప్పుడు చెట్టుకు 15 కేజీల వేపపిండి లేదా ఆముద పిండి మనం ఆగస్టు, జూలైలో మనము ఎరువులు పెడతాం కదండి గైరంగానికి, అప్పుడు పెట్టుకోవచ్చు. అలాగే మనకు సీజన్కు కాయ సైజులో ఉన్నప్పుడు మనకు డిసెంబర్, జనవరిలో వేస్తారు కదండి, ఇది వేపపిండి కూడా మనము వేపపిండి లేదా ఆముదం పిండి 15 కేజీలు చెట్టుకి వేసి కలియబెట్టి నీరు పెట్టాల. నీళ్ళు పెడితే ఆ నీళ్ళు పీల్చుకోవడం వల్ల లోపల ఉండే నులి పురుగులు కూడా చనిపోవడానికి ఆస్కారంగా ఉంటుంది. అలాగే మనం ఇంకో పద్ధతి చెప్తానండి. మనకు అడ్వాన్స్గా మనం ఎరువులు పెట్టేటప్పుడే గైరంగం మనం ఎరువులు పెట్టేటప్పుడే అంటే ఆగస్టు, సెప్టెంబర్లోనే మనం మెగ్నీషియం సల్ఫేటు, జింక్ సల్ఫేటు, ఫెర్రస్ సల్ఫేటు 20-20-0-13, అలాగే బోరోసాలు, జింక్ సల్ఫేటు ఇలాంటి ఎరువులు వేసుకున్నప్పుడే మనము 3G గుళికలు అంటే ఇస్తారండి మార్కెట్లో. అవి 3G గుళికలు వేసుకొని మన చెట్టుకి 50 గ్రాములు పడేటట్లుగా మనం వేసుకోవాలి. అలాగే మనకు ఇంకో పద్ధతి చెప్పాను కదండి, వేలం ప్రైమ్ అని బేయర్ది, అది కూడా మన నీళ్ళలో మనం కలబెట్టుకొని మనం చెట్టు పాదల్లో మనకు డబల్ రింగ్ సిస్టమ్ ద్వారా మనం పోసుకొని దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే మీరు గమనించినట్లయితే మల్టీప్లెక్స్ నియంత్రణ వస్తుందండి. ఈ నియంత్రణ మనం 1 లీటర్ తీసుకొని 200 లీటర్లో మనం డ్రమ్ము తీసుకొని ఆ నియంత్రణ దాంట్లో వేసి మనము 5 కేజీలు బెల్లం వేసుకొని దాన్ని ఒక 3 రోజులు మనము పొద్దునేను సాయంత్రం కలిపెట్టి మనం పులియబెట్టాలండి. ఈ పులియబెట్టి 3 రోజుల తర్వాత మనకు డ్రిప్పుకి కానీ లేకుంటే మొక్కలు ఎక్కడెక్కడ నులి పురుగులు ఉన్నాయో అక్కడ మనం పాదుల్లో ఇలా పోసి మనం చేసినట్లయితే మనం పూర్తిగా నివారించవచ్చండి. మీకు ఈ నిమటోడ్లు రాకుండా ముందుగానే జాగ్రత్త తీసుకోవాలండి. ఎందుకంటే ఒకసారి వచ్చినాయంటే పోవండి. అందుకే నిమటోడ్ ఎఫెక్ట్ ఎక్కడ ఉంటుందో ఆ చెట్టు చుట్టూ ఉండే చెట్లకు కూడా మనము మందును పోయాలి. ఒకవేళ మనకి ఎక్కువగా ఉన్నట్లయితే నులి పురుగులు ఎక్కువగా ఉన్నట్లయితే మొక్కను పీకేసి కాల్చివేయాలండి. ఆ దాంట్లో పీకేసిన గుంతలో క్లోరోపైరిపాజు, M45 అలాగే 3G గ్రాన్యూల్స్ మనం ఆ పాదులో వేసేసి మూసి పెట్టేసేయాలి, తడి పెట్టేసి. తద్వారా మనం పూర్తిగా నిమటోడ్స్ అనేది మనం కంట్రోల్ చేసుకోవచ్చు. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. అలాగే చీనీలో ఎటువంటి సందేహాలున్నా మీరు నా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్క విషయము చెప్తుంటాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.